పంజాబ్‌లోని పంజాబ్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఒక 15 మంది 4 నెలలు కలిసి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశారు. ఈ 4 నెలల పాటు ఒక చౌకైనటువంటి రాకెట్‌ని రూపొందించారు. ఈ చౌకైనటువంటి రాకెట్‌ని రూపొందించి న్యూ చండీగఢ్‌లో దీని యొక్క పరీక్షను కూడా నిర్వహిస్తే అది 500 మీటర్ల వరకు పైకి వెళ్ళింది. అంటే అర కిలోమీటర్. దీన్ని ఇప్పుడు అమెరికాలో అంతర్జాతీయ ఇంజినీరింగ్ రాకెట్ పోటీ ఒకటి నిర్వహిస్తున్నారు. స్పేస్ పోర్ట్ అమెరికా కప్ 2026 అనే ఈ పోటీకి ఈ యొక్క రాకెట్ అయితే అర్హత సాధించింది. ఈ పోటీ కోసం ఈ విద్యార్థులు మరొక రాకెట్ ని రూపొందిస్తున్నారు. అది 3000 మీటర్లు ఎత్తుకు వెళ్లే విధంగా దాన్ని రూపొందిస్తున్నారు. ఇది ఘన ఇంధనంతో పైకి వెళ్తుందట. 3000 మీటర్లు అంటే ఇంచుమించు 3 కిలోమీటర్ల దూరం అన్నమాట. ఈ విధంగా ఇలా తక్కువ ధరకి చౌకైనటువంటి రాకెట్లు రూపొందించడం వల్ల భారతదేశంలో మరికొంత అద్భుతాలు సృష్టించవచ్చు. ఎందుకంటే మనం తక్కువ ధరకి సరైనటువంటి ఆయుధాలు అంటే పటిష్టమైనటువంటి దృఢమైనటువంటి ఆయుధాలు తయారు చేస్తే ప్రపంచంలో మనం కూడా చైనా మాదిరిగానే ఉండగలుగుతాం. ఎందుకంటే మొన్న కూడా ఒక రహస్య లేఖ బయటకు వచ్చింది అమెరికా చైనా గురించి. తైవాన్ మీద గనక అమెరికా ఒకవేళ చైనాకి వ్యతిరేకంగా పోరాడగలిగినా లేదనుకుంటే ఎక్కడైనా ఎటువంటి ఆయుధాలు మోహరించినా ఎందుకు పనికిరాదు అమెరికా. చైనా దగ్గర చౌకైనటువంటి ఆయుధాలు దృఢమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. అమెరికా దగ్గర ఖరీదైనటువంటి ఆయుధాలే కానీ చైనా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో మాత్రం అవి పనికిరావు అన్న విధంగా ఆ రహస్య లేఖలో బయటపడింది. దాంతో ఇప్పుడు ప్రపంచంలోనే అమెరికా సైన్యం మీద పెద్దగా ఎవరికి ఆసక్తి లేదు. కొంతవరకు పరువు పోయినట్లే ఆ లేఖ వల్ల. ఆ విధంగానే ఇప్పుడు భారతదేశం కూడా చౌకైనటువంటి ఆయుధాలని దృఢమైనటువంటి ఆయుధాలని తయారు చేయడానికి ముందుకు వస్తుంది. డిఆర్డిఓ కావచ్చు లేదా మిగతా ప్రైవేటు పబ్లిక్ సంస్థలతో. ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఇలాంటివి తయారు చేయడం వల్ల మనకి మరింత టెక్నాలజీ ముందుకు వస్తుంది.